హాయ్ ఫ్రెండ్స్, మా ఆర్కే గార్డెన్ చూడండి. ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షం పడింది. ఇదో మామిడి చెట్టు ఇప్పుడే పూత వస్తుంది. అది అప్పుడే మూడో కాపు. ఇది మూడో కాపు. ఈ నిమ్మకాయలు కూడా బాగానే ఉన్నాయి. దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి. దానిమ్మకాయలు కూడా. అంజూర్, రోజు పూలు, రెండు మునగ చెట్టు. ఇంకా కాయలేదు, ఇవి కాస్తారు. ఇంకా గ్రేప్స్ ఇట్లా మొత్తం ఇదంతా గ్రేప్స్. అది మునగ చెట్టు పెద్దదే. అదే కాయలు అయితే కాస్తుంది. ఇది తెలుసా మీకు? ఇది కంద చెట్టు. ఇది మునగ చెట్టు. వేరే టబ్లో వేసినాం. వంకాయలు అయితే చూడక్కర్లేదు, నిత్యం ఎప్పటికీ కోసుకోవాలి. కానీ కూరకే వస్తూనే ఉంటాయి వంకాయలు. అంతా గ్రేప్స్. ఇది ఫ్రూట్, పేషన్ ఫ్రూట్ అంటారంట దీన్ని. ఇది గోంగూర చెట్టు, తెల్ల గోంగూర చెట్టు. చూడండి ఎలా ఉందో, నన్ను మించిపోయింది. పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ. ఇవో వస్తూనే ఉన్నాయి ఇవి. ఇగో ఇక్కడున్న ఇటు పక్కనే పేషన్ ఫ్రూట్. కాయలైతే లోపల గింజలు, ఫ్రూట్ లోపల పుల్లగా తీగా బాగుంటాయి. షుగర్ పేషెంట్కి చాలా మంచిది. ఇగో కాయలైతే బాగా వచ్చినాయి. ఇది రెండో కాపు. ఈ పేషన్ ఫ్రూట్ అయితే రెండో కాపు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా పెద్దవి అయితే అవి పండినప్పుడు ఎల్లో కలర్ వస్తాయి. ఎల్లో కలర్ వస్తాయి అవి. ఇగో మునగ చెట్టు, ఆర్కే గార్డెన్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మాది ఆర్కే గార్డెన్. చిన్నగా పెట్టుకున్నా. ఇవో వంకాయలు. ఇవి అలింకాయలు అని కూడా అంటారు ఇక్కడ తెలంగాణలోని. మాది హైదరాబాదు, జీడిమెట్ల. మాది మిద్దె తోట, ఆర్కే గార్డెన్. మిద్దె మీద చిన్న గార్డెన్లో పెట్టుకున్నాం. అట్లనే మీకు ఒక్కటి చూపించాలి. ఇది నిమ్మ చెట్టు. మీకు వెరైటీ వేరే. నేను గార్డెన్ వేసిన చిన్నగా, ఏదో టైంపాస్కే. ఇవి చూసుకుంటా మొక్కలు ఏ కాలక్షేపం చేస్తూ ఉంటా. ఒక చెట్టు, ఒక్కాయ. ఇది స్వీట్ లెమన్, షుగర్ పేషెంట్కి కూడా మంచిది. ఇది ముగ్గిందంటే ఎల్లో కలర్ వస్తుంది. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్. ఇది మూడో కాపు. ఇది 3 సార్లు కాసి, ఇది మూడోది. జూన్ నెలలో పోసినాము. 6 కాయలు, 8 కాయలు. మళ్ళీ వెంటనే వచ్చేసింది కాపు. దాని మీదే కాకర పాదు కూడా అట్లనే వెళ్ళిపోయింది. ఇగో ప్రతి రబ్బకే ఉన్నాయి. ఇగో కాకరకాయలు మంచిగా వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ కాయ అయితే మెరూన్ కలరు, లోపల ఫ్రూట్ మెరూన్ కలర్ ఉంది. చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా మునగ చెట్టు, వంకాయ చెట్టు అయితే మంచి కాపు. పప్పులు వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. తోటకూర. ఇది కూడా దానిమ్మ. ఇది కూడా బాగానే కాసింది. ఇది రెండో చెట్టు. మునక్కాయ అయితే నిన్ననే కోసుకున్నాం మేము. మా కూతురు పట్టుకెళ్ళింది, మా కోడలు పట్టుకెళ్ళింది. మేము సాంబార్ చేసుకున్నాం. మంచి గ్రోత్ కాయ అయితే. ఇదంతా గ్రేప్స్. ఇదంతా గ్రేప్స్. అదే ఆర్కే గార్డెన్. కరివేపాకు చెట్టు. వంకాయలు చూడండి. వంకాయలు అయితే అస్సలే చూడొద్దు, మస్తు కాయలు వస్తూనే ఉంటాయి.
కూరకు ఏమన్నా లేకపోయినా వంకాయలు ఉంటే చాలు, మన కూర అయిపోయినట్టే. కరివేపాకు, రోజు పూలు, ఇది చూడండి, ఇది చట్నీ చేసుకోవచ్చు మనం టిఫిన్లోకి. నల్లేరు కాడ, దీని పేరు నల్లేరు కాడ. ఇట్లా మొత్తం పందిరి మొత్తం ఉంది. ఇదే పందిరిలో ఇది దొండకాయ పాదు, కాకరకాయ పాదు, రోజు తీసుకొచ్చినా ఇంకా వేయలేదు దీన్ని. దొండపాదు, ఇట్లనే కాకరకాయ, బీన్స్, ఇవి బీన్స్, పొడుగు బీన్స్ ఉంటారు కదా, లాంగ్ బీన్స్, బొబ్బర్లు, తెలుగులో బొబ్బర్లు అంటారు, ఇంగ్లీష్లో బీన్స్ అట్లా అంటారు. ఎవరికి నచ్చిన భాష వాళ్ళు మాట్లాడతారు. బీరపాదు ఇట్టాం, పూత వస్తుంది. కాయలు అయితే ఇంకా రాలే. ఆనపాదు అయితే పెట్టినాం కానీ కాయలు అయితే నిలబడతలేదు. ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలుసుంటే. కాయలు అయితే రావట్లేదు. మీకు ఒకటి చూపిస్తా అన్నాను కదా, వస్తున్నా. ఇదైతే వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. ఇంకా అయితే రాలేదు కాయలు, ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాయి మరి. ఇది కాయలు, గుత్తులు కాయలు. ఇక్కడైతే పిచ్చికాగా చిన్నగా గూడు పెట్టుకుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఒకటి చూపిస్తా అన్నాను కదా, అది. నేనైతే ఆర్కే గార్డెన్లోని మొక్కలతో పాటు కోల్డ్ ఫామ్, కోళ్ళని పెట్టుకోవడానికి గూడు అయితే చేయించిన, షెడ్ వేయించిన. అట్లనే కోళ్ళని కూడా తెచ్చుకున్నా. 4 గదులు. ఇగో కోళ్ళు అయితే గుడ్లు పెడుతున్నాయి. ఇగో పుంజులు ఇగో మంచిగా తిన్నాయి, పండుకున్నాయి. గుడ్లు అయితే పెడుతున్నాయి. 4 గదులు చేయించుకున్నా. ఇగో కింద కూడా ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకే కోళ్ళ దగ్గర వచ్చిన వేస్ట్ మొక్కలకి వేసుకోవచ్చు. ఆకులు అవి తీసి కోళ్ళకి వేయచ్చు. మొక్కల కోసం అయితే వస్తున్నా కదా పైకి, అందుకే కోళ్ళని కూడా పెట్టుకుంటే అవి ఇవి చూసుకుంటా ఉండొచ్చు. అందుకని ఆలోచన చేసి కోళ్ళని కూడా వేసేసిన ఆర్కే గార్డెన్లోని. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆర్కే గార్డెన్ ఒకే చెట్టు కంప్లీట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్.